అండ్ తమ్ముడు 2.5 years తర్వాత వచ్చాక గెట్ రెడీ విత్ మీ అని షార్ట్స్ అండ్ రీల్స్ చారు పెట్టాను. యా దిస్ ఇస్ జస్ట్ ఎ ట్రయల్, చూడాలి ఏమవుతుందో. Oh my god. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగున్నారని కోరుకుంటున్నాను. టైటిల్ బట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండ్ తమ్ముడు 2.5 years తర్వాత వస్తున్నాడు. తమ్ముడు, మరదలు అండ్ అమ్మైన కూడలు. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట అందరం కలవటానికి. పిల్లలు అటు వాళ్ళు అటు మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం కలవటానికి. సో ఇవాళ ఈవినింగ్ ఇప్పుడు అరౌండ్ 1:20 అయింది. నాది ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇవాళ మండే. యాక్చువల్లీ ఇవాళ వీడియో రావాలి, కానీ కొన్ని లాస్ట్ మినిట్ టచెస్ ఉంటాయి కదా, అవి ఇవ్వాలన్నమాట వీడియోకి. అందుకని ఇవాళ రావట్లేదు వీడియో, రేపు వస్తుంది. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు దీపావళికి. సో మేము అరౌండ్ 5 o'clock కి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. నేను, పిల్లలు, సమీర్ దింపుతా ఉన్నారు మమ్మల్ని. అమ్మ వాళ్ళ ఇక్కడ నుంచి 1 hour జర్నీ పడుతుంది మాకు వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఈయన దింపుతానన్నారు, అలాగే తమ్ముడు వాటిని కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పి. ఈయన దుబాయ్ వెళ్తున్నారు ఫర్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం, 10 days కి ఈయన వెళ్తున్నారు. రేపు మార్నింగ్ ఈయన బయలుదేరుతారు. రేపు ఎర్లీ మార్నింగ్ ఈయన దుబాయ్ కి వెళ్ళి మళ్ళీ అరౌండ్ 10 days గ్యాప్ తో ఆయన వస్తారు. మేము ఆయన వచ్చేదానికి మేము వచ్చేస్తాం. సో 10 days కోసం వెళ్తున్నాం. అక్కడ పెళ్లిళ్ళు ఉన్నాయి, ఒడుగులు ఉన్నాయి, ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి. సో లగేజ్ చాలా ఎక్కువైంది. నాకు ఇంకకి తన్వికి కలిపి 4 suitcases దాకా అయినాయి. దానికి తోడు ఒక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా అయింది ఫర్ జ్యువెలరీ అండ్ అలాగే నా ట్రైపాడ్ అండ్ నా ఈ యాక్సెసరీస్ అన్నిటికీ కూడా, షూటింగ్ యాక్సెసరీస్ కి కలిపి. సో అక్కడికి వెళ్ళాక కూడా వ్లాగ్స్ తీస్తాను. ఐ ఆల్రెడీ ఆస్డ్ అనమాట తమ్ముని అండ్ ఆల్, కెన్ ఐ టేక్ ఇట్, కెన్ ఐ షూట్ యూ ఆల్ అంటే వాళ్ళు డెఫినెట్లీ చేస్తున్నారు. సో ఎస్, ఇవాళ నేను ఏమేం చేశానో మీకు చూపెడదాం అనుకున్నాను. కొన్ని మీల్ ప్రెప్స్ చేశాను, కొన్ని వంటలు ఎక్స్ట్రా చేసి పెట్టాను. సో దట్ ఫ్రీజ్ చేసి పెడితే రాగానే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, వెంటనే రొటీన్ లోకి సెట్ అవ్వాలి అంటే 10 days అక్కడ రెస్ట్ తీసుకొని వచ్చి ఇంటికి రాగానే పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అది కొన్ని మీల్ ప్రెప్స్ చేసి పెట్టాను. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఈ 10 days లో కూరలు అవి వాడేవాళ్ళు ఎవరు ఉండరు, ఈయన ఉండరు. ఎవరు లేకపోతే ఫ్రిడ్జ్ లో కూరలు ఉంటే పాడైపోతుంది. ఫ్రిడ్జ్ ఆఫ్ చేయలేం బికాస్ ఫ్రీజర్ లో పెట్టిన ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేయట్లేదు, ఫ్రిడ్జ్ ఆన్ చేసే వెళ్తాము. తక్కిన గ్యాస్ అవన్నీ ఆఫ్ చేసేస్తామని ఫ్రిడ్జ్ ఆన్ ఉంటుంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేశాను. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాను, అవి మడత పెట్టాలి ఇంకా. అండ్ ఏంటి డ్రైయర్ లో వేయాలి, మిషన్ లో బట్టలు తీసుకెళ్లి డ్రైయర్ లో వేయాలి. ప్లాంట్స్ అన్నిటికీ మా వాచ్మెన్ కి చెప్పాము, రోజు విడిచి రోజు వచ్చి వాటర్ పోయమని చెప్పామన్నమాట. ఎందుకంటే ఇన్ని ప్లాంట్స్ తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టి తను రోజు వచ్చి పోయమన్నా, అండ్ వీటికి ప్రాపర్ ఇవి కూడా కావాలి, లైటింగ్ కావాలి. అన్ని తీసుకెళ్లి కారిడార్ లో పెడితే కష్టం అయిపోతుంది. ఫస్ట్ అనుకున్నాం కారిడార్ లో పెడదాము అని చెప్పి, కానీ వాచ్మెన్ సెడ్ దట్ నోమా మేము చేస్తాము అని చెప్పి. సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, తను వచ్చి నీళ్లు పోస్తాడు. సో ప్లాంట్స్ కి అసచ్ భయపడాల్సిన అవసరం లేదు, అమ్మో ఇవి ఎండలకి ఎంత తట్టుకుంటాయి నీళ్లు లేక అని. సో టచ్ కూడా అదొకటి సెట్ అయిపోయింది. బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసి పెట్టా. సో దట్ ఈ 10 days సరిగ్గా అంటే ఎవరు వాడరు కదా, సో వచ్చేసరికి మళ్ళీ అవి పాడయి లేకుండా ఉండకుండా నీట్ గా ఉంటాయి. బాత్రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తాను. 5 bathrooms, ఇటు 3 అటు 2. సో క్లీన్ అయిపోయాయి అవి కూడా. అండ్ డిష్ వాషర్ లో లోడ్ చేశాను, అవి ఆన్ చేసేస్తా. సో దట్ పనమ్మాయి కొన్ని తోమేసింది, ఫ్రిడ్జ్ కి రిలేటెడ్ డబ్బాలన్నీ తను తోమింది, కానీ కొన్ని డైలీ వాడేవన్నీ ఉంటాయి కదా. సో అవి అయిపోయాక అవి కూడా అన్లోడ్ చేసేసి డిష్ వాషర్ ఓపెన్ చేసి పెట్టి వెళ్తా. సో దట్ ఆ గాలి ఆడుతూ ఉంటుంది. అండ్ ఈ విండో గ్లాస్ ఏదైతే ఉందో అది మాకు ఉంది కాబట్టి సేఫే అనమాట. అక్కడ యూటిలిటీ ఏరియాలో గ్లాస్ ఉంటుంది కదా, సో పక్షులు వచ్చేస్తాయి, లేకపోతే లోపలికి ఏమన్నా వస్తాయి, లేకపోతే డిష్ వాషర్ పాడవుతుంది, వాన పడ్డ చేసినా అన్న ప్రాబ్లం ఉంటుంది. గ్లాసెస్ క్లోజ్ చేసేస్తాం కాబట్టి
I think that was one of the best investments that we made, getting a glass done in that utility area అనేది. అంటే ప్రస్తుతానికి ఇదే. నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను అదేం షూట్ చేయలేదండి, బికాస్ యూ గైస్ నో నేను ఎట్లా చేస్తాను అనేది. జ్యువెలరీ అంటారా, గోల్డ్ అంతా జ్యువెలరీ తీసుకెళ్తున్నాను ఈసారి. అటు ఆర్టిఫిషియల్ ఇటు గోల్డ్ రెండు విధాలుగా తీసుకెళ్తున్నాను. నేను అక్కడికి వెళ్ళాక గెట్ రెడీ విత్ మీ అని షార్ట్స్ అండ్ రీల్స్ లాగా చేస్తాను. సో డెఫినెట్ గా యూ విల్ గెట్ టు సీ వాట్ ఐ వేర్ అండ్ ఆల్. సో ఎస్, ఫర్ నౌ దిస్ ఇస్ ద అప్డేట్. రోజు ఎలా గడుస్తూ ఉంటుందో మీతో చెప్తూనే ఉంటాను. ముందర ఇప్పుడు లంచ్ చేసేయాలి. లంచ్ అయ్యాక చిన్న చిన్న ప్యాకింగ్స్ ఇంకేమన్నా లెఫ్ట్ ఓవర్ ఉంటే అవి చేయాలి. ఇక్కడ ఇవాళ వంకాయ కూర చేశాను. చాలాసార్లు చేశా కదా అని నేనేమీ చూపించలేదు. దీన్నే ఫ్రీజ్ కూడా చేశాను, ఎందుకో దీనిలో డార్క్ కలర్లో వస్తుంది. బట్ యా, కూర కరెక్ట్గానే ఉంది. తర్వాత చారు పెట్టాను. ఇంకా కొంచెం జలుబు అంటుంది, సో దానికోసమని చారు పెట్టా. అండ్ ఎస్, ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి. సో 3 పళ్ళు ఉంటే అవి తరిగేసాను ఇట్లాగా, బంగినపల్లి. అండ్ ఈ 2 రసాలు ఇవి నా కోసం. ఇవి నేను ఇంకా లంచ్ చేయను, మీరు చూసే ఉంటారు 3 కంచాలే ఉన్నాయి. పిల్లలు ఈయన తింటారు, నేను మామిడి పండు తింటాను. నా లంచ్ సార్టెడ్ ఫర్ ద డే. అండ్ అక్కడికి వెళ్ళాక ఎలాగో తప్పదు, తమ్ముడు తినిపిస్తాడు ఖచ్చితంగా. సో అందుకని ఐఎమ్ స్కిప్పింగ్ లంచ్ ఫర్ నవ్ అనమాట. అన్నం వండేసాను. ఇవే ఫర్ నవ్ లంచ్, ఇవే చేస్తాము. దట్స్ ఇట్. ఇది మిగిలిపోయిన కూర, దీన్ని ఈ డబ్బాలో పెట్టేశాను. ఇది ఫ్రీజ్ చేసేస్తే రాగానే తినడానికి, అంటే వెంటనే ఫస్ట్ వచ్చిన రోజే వండుకునే ప్రాబ్లం లేకుండా ఇది ఫ్రీజ్ చేయడానికి పెట్టేస్తున్నా. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీ చేశానని చెప్పా కదా. మామిడిపండు ముక్కలు ఇందాక అసలు మిగిలితే తన్వి ఇక్కడ పెట్టింది. సో ఇవి అయిపోతాయి, ఏమి ఉండదు. క్రీమ్ చీజ్ కొంచెం ఉంది, అది పాడవదు. దట్స్ ఓకే, దాని డేట్ ఉంది, ఫ్రిడ్జ్ లో పెడితే బాగానే ఉంటుంది. తక్కిందంతా ఖాళీ అయిపోయింది. అందులో కొన్ని గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి, బాగానే ఉంటాయి అనుకుంటున్నా, చూడాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం నీట్ గా పెట్టేసి ఉంచాను వీటిల్లో, డబ్బాల్లో. సో పేపర్ దీనిలో క్లోజ్ చేసి ఉంచా కాబట్టి వీటికి ఏం కాదు. 1-10 days అయినా కూడా ఏం కాదు. బట్ యా, దిస్ ఇస్ జస్ట్ ఎ ట్రయల్, చూడాలి ఏమవుతుందో. బికాస్ ఈసారి నా షాప్కి వెళ్ళినప్పుడు, ప్యూరో న్యాచురల్కి వెళ్ళినప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ పెద్ద బంచ్ తీసుకొచ్చారు. నేను 3 కట్టలు తీసుకురమ్మన్నా. 3 కట్టలు అంటే చిన్న ఇంత కట్టలు ఉంటాయి అనుకున్నా, అవి ఇంత ఉన్నాయి 3 కట్టలు. సో అవన్నీ ఇందులో ప్యాక్ చేసి పెట్టా. లెట్ us see ఇవి ఎలా ఉంటాయో. సో ఎస్, అంతే, ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది. అండ్ వీళ్ళ ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ రాసుకొని పెట్టుకున్నాను. ఇవాళ సర్క్యులర్ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. బట్ ఎస్, దీంతో పని అయిపోయింది ఇంకా. అండ్ ఇది లగేజ్ మాది, మొత్తం అంతా తేలిన లగేజ్. ఇది వచ్చేసి ఈయనది. ఈ మొత్తం సెట్ ఈయన తీసుకెళ్లాల్సింది. కింద సూట్ కేస్ అండ్ ఈ బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ అయింది, అది దుబాయ్కి తీసుకెళ్లాల్సినవి. అండ్ ఇవి మా సూట్ కేసులు. చెప్పా కదా, 4 సూట్ కేసులు, ఒక బ్యాగ్. ఇవి ఇందాక జిప్ పోయిందని చెప్పి తన్వి డ్రెస్ ది జిప్ వేయించడానికి పంపించాను. సో అది వచ్చింది, ఇది లోపల పెట్టాలి ఇప్పుడు. సో ఎస్, ఇవి కాకుండా ఇంకా హ్యాండ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్, ఇవి 2 కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్ లో బట్టలు పెట్టాను. ఈ బ్యాగ్ లో వచ్చేసి, ఈ సూట్ కేసులో జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ ట్రైపాడ్, కెమెరాకి రిలేటెడ్ అన్ని కూడా ఇందులో పెట్టాను. సో అందుకని అది కొంచెం స్పేషియస్ గా ఉండాలి కదా, జ్యువెలరీ కూడా పాడవకూడదు, అట్ ద సేమ్ టైం కెమెరాకి రిలేటెడ్ యాక్సెసరీస్ కూడా పాడవకూడదు అని కొద్దిగా లూజ్ గా ఉంటుందని స్పేషియస్ గా అందులో పెట్టాను. హలో అండి, మేమంతా రెడీ అయిపోయాము. ఇక్కడ లగేజ్ అంతా కూడా రెడీ. సో వీఆర్ ఆల్ సెట్ టు గో నవ్. బై ద వే చెప్పడం మర్చిపోయాను, తమ్ముడి పేరు తేజ, మరదల పేరు అపర్ణ, మేమందరం ముద్దుగా అప్పు అని పిలుస్తాము. అండ్ కూతురు పేరు, నా మేనకోడల పేరు ఐరా కృష్ణ గన్నవరపు. మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి పేరు గన్నవరపు. మేము చేరేసరికి ఆల్మోస్ట్ లేట్ అయింది కొంచెం. అండ్ అపర్ణకి కొంచెం కెమెరా షై తను. సో మేము లోపలికి నేను తీసుకెళ్లేసరికి కొద్దిగా సిగ్గుపడుతుంది. బట్ వి వర్ సో హ్యాపీ. ఐరా చూడండి ఎంత ఎక్సైటెడ్ గా ఉందో, అస్సలు కొత్త లేకుండా అందరి దగ్గరికి వచ్చింది అనమాట. వి వర్ వెరీ వెరీ హ్యాపీ. ఏం కాదులేరా, హాయ్ చెప్పు.
తేజ ఆ తర్వాత ఇంకా అందరం డిన్నర్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోయాము. అమ్మ అప్పటికప్పుడు చపాతీలు ఇంకా కూర చేసింది. సమీర్ కూడా వచ్చారు కదా, సో డిన్నర్ కి కూడా ఉంటాను అనేసరికి వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. అండ్ అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అస్సలు కొత్త లేకుండా ఐరా మాతో మాట్లాడుతూ ఆడుకుంటూ, శ్వేతత్త మీ అక్క తన్వి అక్క భలే ఆడుతోంది, నా దిష్టి తగులుతుంది దానికి. షీఈస్ వెరీ క్యూట్ అండ్ వెరీ వెరీ నైస్. కొంచెం జెట్ లాగ్ ఉంది అందుకని క్రాంకీ అవుతుంది, బట్ అదర్వైజ్ షీఈస్ అ బ్యూటిఫుల్ బేబీ. సో ఎస్, దాంతో కూడా కొన్ని వ్లాగ్స్ తీసాను, మీకు నెక్స్ట్ వీడియోస్ లో కనిపిస్తాయి. నేను వీడియోస్ అన్ని లైన్అప్ చేసి ఉంచాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఐ నో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్, బట్ ఎస్, థాట్ ఆఫ్ షేరింగ్ మై ఫ్యామిలీ టైమ్ విత్ యూ. మీ అందరికీ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్.